ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఏపీ రైతులకు దీపావళి శుభవార్త. అదేంటో తెలుసుకునే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు దీపావళి పండుగ శుభవార్త అందనుంది. అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులను దీపావళి పండుగకు విడుదల చేసే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా ఆగస్టు నెలారంభంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు 7,000 అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు 2,000కు రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 కలిపి సుమారుగా 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,000 రూపాయల చొప్పున జమ చేశారు. ఈ క్రమంలోనే దీపావళి పండుగ సమయంలో పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలిసింది. దీంతో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా అప్పుడే రైతుల అకౌంట్లలో పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో రైతులు అందరూ దీపావళి పండుగ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం విషయానికి వస్తే రైతులకు పెట్టుబడిగా సాయంగా ఉండేందుకు ఏటా 20,000 అందిస్తామని కూడా టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీని ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో వైసీపీ 13,500 రూపాయలు ఏటా అందివ్వగా ఆ మొత్తాన్ని 20,000కు పెంచుతామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఇచ్చిన మాట మేరకు ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులను జమ చేశారు. ఈకేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ చేసుకుని రైతులకు ఆ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే 7,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. తాజాగా ఇప్పుడు 2వ విడతలో మరో 7,000 రూపాయలు అందించేందుకు ఏర్పాట్లయితే జరుగుతున్నాయి.